మిరప పంటలో బ్లాక్ థ్రిప్స్ రోజురోజుకి ఎక్కువైపోయి పంట దిగుబడిలో విపరీతమైన నష్టాన్ని ఇస్తాయి. బ్లాక్ థ్రిప్స్ ఆశించడం వలన ఆకులు పైకి ముడుచుకుని పోయి ఆకులు వంకర్లు తిరిగిపోతాయి, ఆకుల కాడలు కూడా సాగిపోతాయి మరియు ఆకుల మీద వెండి లేదా పసుపు రంగు చారుకలు ఏర్పడతాయి. కాలక్రమేణా ఆకులు నల్లబడిపోతాయి, పూత నల్లగా అయిపోవడం, ఎండిపోవడం, రాలిపోవడం కూడా జరుగుతుంది. మిరపకాయలు ఎదుగుదల ఆగిపోతుంది, కాయలు వంకరగా అయిపోయి పాడైపోతాయి. మొత్తానికి మిరప పంటలో మొక్కల ఎదుగుదల ఆగిపోవడం, పూత కథ సరిగ్గా రాకపోవడం, కాయ సరిగ్గా ఏర్పడక దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. బ్లాక్ థ్రిప్స్ ని అణచివేయడానికి మార్గాలు ఏంటంటే మిరప పంటని జొన్న లేదా ఉల్లి పంటలతో కలిపి మిక్సర్ క్రాపింగ్ లాగా వేసుకోవడం, మిడాసిన్తో విత్తన శుద్ధి చేసుకోవడం, భూమిలో ఫ్యూరిసిన్ లేదా సిన్బాన్ 10GR గుళికలు వేసుకోవడం. ఇక పురుగు మందుల పిచికారి విషయానికి వస్తే బిప్సిన్తో డియోసిన్, ప్రౌడ్సిన్, సింటారా 30FS, సిన్ మైట్, జోష్ ఈ కాంబినేషన్స్ చాలా అత్యద్భుతంగా పనిచేస్తూ ఈ బ్లాక్ థ్రిప్స్ ని సమగ్రంగా సంపూర్ణంగా నిర్మూలిస్తున్నది. అంతేకాకుండా ఈ బ్లాక్ థ్రిప్స్ యొక్క సంతతిని కూడా పూర్తిగా అణిచివేస్తాయి. అయితే బిప్సిన్ రెమోమెక్టిన్ కాంబినేషన్తో బ్లాక్ థ్రిప్స్ పూర్తిగా నిర్మూలించబడి కాపు బాగా సెట్ అయ్యి మిరప పంట అత్యధిక దిగుబడి ఇస్తుంది అని చాలా మంది రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినర్జీ పోషకాలకు పుట్టిల్లు, రైతులు పండించే పంటలకు హరివిల్లు.